హాయ్, వెల్కమ్ టు క్లాస్ 23 AWS విత్ DevOps. ఈ వీడియోలో మనం డాకర్ గురించి చూద్దాం. డాకర్ అనేది ఏదైనా అప్లికేషన్ ని డిప్లాయ్ చేసి రన్ చేయడం కోసం యూజ్ అయ్యే ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్. ఈ డాకర్ అనేది అప్లికేషన్ ని డాకర్ కంటైనర్ తో రన్ చేస్తుంది. డాకర్ కంటైనర్ అంటే ఇది విర్చువల్ మిషన్ కి లైట్ వెయిట్ ఆల్టర్నేటివ్. అంటే VMwares ఎలా వర్క్ చేస్తాయో దానికంటే స్పీడ్ గా ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తాయి. అలాగే కంటైనర్స్ ఆటోమేటిక్ గా స్టోరేజ్ ని అప్లికేషన్ కి ఎంత అవసరమో అంత జనరేట్ చేస్తుంది. మనం మాన్యువల్గా అలొకేట్ చేయాల్సిన అవసరం లేదు విర్చువల్ మిషన్ లాగా. అలాగే డాకర్ కంటైనర్ విర్చువల్ మిషన్ యొక్క ఆర్కిటెక్చర్ చూసుకుంటే విర్చువల్ మిషన్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, అలాగే డాకర్ కంటైనర్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది. సో డాకర్ కంటైనర్ ఎందుకు లైట్ వెయిట్ అంటే, ఒక ఫిజికల్ సర్వర్లో విర్చువల్ మిషన్ లాంచ్ చేసినప్పుడు ఆ విర్చువల్ మిషన్ రన్ అవడం కోసం ఖచ్చితంగా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఇన్స్టాల్ చేయాలి. సో ఈ విర్చువల్ మిషన్ కి ఫిజికల్ సర్వర్ కి కనెక్ట్ అయ్యి ఉండేది హైపర్వైజర్. సో ఇక్కడ నువ్వు ఎన్ని అప్లికేషన్స్ లాంచ్ చేస్తే అన్ని అప్లికేషన్స్ కి, ఎన్ని విర్చువల్ మిషన్స్ లాంచ్ చేస్తే అన్ని విర్చువల్ మిషన్స్ కి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలి. అలాగే అప్లికేషన్ సంబంధించిన బైనరీస్, లైబ్రరీస్ అన్నిటిని కూడా మాన్యువల్ గా ఇన్స్టాల్ చేయాలి. డాకర్ కంటైనర్ లో వచ్చేసరికి ఫిజికల్ సర్వర్ లో మనం డాకర్ ఇన్స్టాల్ చేసినప్పుడు, డాకర్ రిజిస్ట్రీ నుంచి మనం అప్లికేషన్ పుల్ చేసినప్పుడు అప్లికేషన్ సంబంధించిన బైనరీస్ అన్ని కూడా బై డిఫాల్ట్ గా ఇన్స్టాల్ అవుతాయి. అలాగే ఇక్కడ గెస్ట్ ఓఎస్ ఇన్స్టాల్ చేసిన అవసరం ఉండదు. సో ఎందుకంటే ఈ డాకర్ ఇంజినే ఈ యాప్ కి అవసరమైన కెర్నల్ ని కలిగి ఉంటుంది. సో అందుకనే డాకర్ కంటైనర్ అనేది లైట్ వెయిట్ వెన్ కంపేర్ టు విర్చువల్ మిషన్. అలాగే ఫుల్ డాకర్ యొక్క ఆర్కిటెక్చర్ చూసుకుంటే ఇలా ఉంటుంది. సో ఇది డాకర్ క్లయింట్. ఇక్కడ మనం కమాండ్ అనేది డాకర్ కి ఇస్తాము. ఎప్పుడైతే మనం ఇక్కడ కమాండ్ ని డాకర్ కి ఇచ్చామో ఆ కమాండ్ అనేది డాకర్ డీమన్ కి వెళ్తుంది. డాకర్ డీమన్ లో మనం ఇచ్చిన కమాండ్ కి సంబంధించిన ఇమేజెస్ కనుక ఉంటే దాని నుంచి కంటైనర్ అనేది క్రియేట్ అవుతుంది. ఒకవేళ ఇమేజ్ లేకపోతే డీమన్ అనేది రిజిస్ట్రీకి కనెక్ట్ అయ్యి రిజిస్ట్రీ నుంచి ఇమేజ్ని పుల్ చేసుకొని కంటైనర్ని క్రియేట్ చేస్తుంది. సో ఈ డాకర్ క్లయింట్, డాకర్ డీమన్, డాకర్ రిజిస్ట్రీ, ఇమేజెస్, ఇట్లా ఇవన్నిటిని డాకర్ కాంపోనెంట్స్ అంటారు. వాటి గురించి మనం తర్వాత మాట్లాడదాం. సో ఫస్ట్ డాకర్ రిజిస్ట్రీ ఇస్ నథింగ్ బట్ ఏ డాకర్ హబ్. సో ఫస్ట్ డాకర్ హబ్ ఓవర్వ్యూ చూద్దాం. So go to Google, type Docker Hub, sign up. ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్, యూజర్ నేమ్, అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని సైన్ అప్ అవ్వాలి. కంటిన్యూ విత్ పర్సనల్ యూస్. సో డాకర్ హబ్ అనేది ఇలా ఉంటుంది, డాష్ బోర్డ్ ఇది. సో డాకర్ హబ్ అన్నా డాకర్ రిజిస్ట్రీ అన్నా ఒకటే. సో ఈ డాకర్ రిజిస్ట్రీని, సో ఈ డాకర్ హబ్ని ఎందుకు యూజ్ చేస్తారంటే, మనకు కావాల్సిన అప్లికేషన్కి సంబంధించిన ఇమేజెస్ని మనం ఇక్కడ నుంచి పుల్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇవన్నీ పబ్లిక్ ఇమేజెస్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మనం డాకర్లోకి Nginx ఇమేజ్ని పుల్ చేసుకొని మనం వెబ్ సర్వర్ రన్ చేయొచ్చు. లేదు డేటాబేస్కి సంబంధించి ఇమేజ్ కావాలంటే డేటాబేస్ ఇమేజ్ని తెచ్చుకోవచ్చు. పైథాన్, ఉబంటు, ఏ ఇమేజ్ అయితే యూజ్ అవుతుంది అనుకుంటే ఆ ఇమేజ్ని మనం పుల్ చేసుకొని యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం Nginxని పుల్ చేయాలనుకుంటే డాకర్ పుల్ Nginx అనే కమాండ్ ఇచ్చి మనం Nginxని మన ఫిజికల్ సర్వర్లోకి పుల్ చేసుకొని దాని నుంచి కంటైనర్ని క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే డాకర్ రిపాజిటరీస్. సో డాకర్ రిపాజిటరీ అంటే సేమ్ గిట్ హబ్లో లాగానే మనం ఒక రిపాజిటరీని క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ dev-1 ఇలా రిపాజిటరీ క్రియేట్ చేసుకొని మనం ఓన్గా క్రియేట్ చేసిన ఇమేజెస్ని, లేదంటే మన ఓన్ అప్లికేషన్ డేటాని మనం ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. మన డేటాని ఎవరికి విజిబుల్ అవ్వాలనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటే దాని ప్రకారం మన డేటా అనేది విజిబుల్ అవుతుంది, లైక్ గిట్ హబ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డాకర్ హబ్ నుంచి ఫిజికల్ సర్వర్లోకి ఇమేజ్ని ఎలా పుల్ చేయాలో చూద్దాం. దానికోసం ఫస్ట్ ఒక EC2ని లాంచ్ చేయాలి. ఇన్స్టాన్స్ని లాంచ్ చేసిన తర్వాత ఆ ఇన్స్టాన్స్లోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యాక ఫస్ట్ సిస్టమ్ని మనం అప్డేట్ చేయాలి. ఇన్స్టాన్స్ని apt update -y. సో ఫిజికల్ సర్వర్ని మనం అప్డేట్ చేసాం. అప్డేట్ అయిన తర్వాత ఫస్ట్ మనం డాకర్ని
డాకర్ ఇమేజ్ని పుల్ చేయాలంటే ఫస్ట్ మనం డాకర్ని అయితే ఇన్స్టాల్ చేయాలి. సో డాకర్ ఇన్స్టాల్ అయిందా లేదా అని తెలుసుకోవడం కోసం డాకర్ --- వెర్షన్. డాకర్ అనేది ఇన్స్టాల్ అయ్యలేదు. సో ఇప్పుడు డాకర్ ఇన్స్టాల్ చేయడం కోసం జస్ట్ apt install docker. పేస్ట్ and type enter. US. సో డాకర్ అనేది ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు ఒకసారి వర్షన్ని చెక్ చేద్దాం. సో డాకర్ అయితే ఇన్స్టాల్ అయింది. సో డాకర్ని అయితే మనం ఇన్స్టాల్ చేసాం. సో డాకర్ ఇమేజెస్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. డాకర్ ఇమేజెస్. సో ఏ డాకర్ ఇమేజెస్ అనేవి లేవు. సో మన దగ్గర ఎలాంటి డాకర్ ఇమేజెస్ లేవు కాబట్టి మనం ఇప్పుడు ఒక డాకర్ ఇమేజ్ని అయితే పుల్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంజినిక్స్ అనే ఇమేజ్ని పుల్ చేయాలనుకుంటున్నాను. సో డాకర్ పుల్ ఎంజినిక్స్. సో ఎంజినిక్స్ ఇమేజ్కి సంబంధించిన డేటా అంతా డాకర్ రిజిస్ట్రీ నుంచి పుల్ చేసుకుంటుంది. సో ఒకసారి ఇప్పుడు మనం డాకర్ ఇమేజెస్ చూద్దాం. డాకర్ ఇమేజెస్. ఇక్కడ మనం ఎంజినిక్స్ అనే ఇమేజ్ని అయితే పుల్ చేసాం. సో ఇంతకుముందు మన దగ్గర ఏ ఇమేజ్ లేదు, బట్ ఇప్పుడు ఇమేజ్ని అయితే పుల్ చేసాం. సో దీని నుంచి కంటైనర్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. డాకర్ రన్ -it. ఇక్కడ -it అంటే I అంటే ఇంటరాక్టివ్, T అంటే టెంప్లెట్, -it -p. సో పోర్ట్ నెంబరు మనం ఒక పోర్ట్ నెంబర్ అయితే ఇవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 82:80 స్పేస్ -నేమ్. సో మన కంటైనర్కి ఒక నేమ్ ఇవ్వాలి. నేను dev1 అని ఇస్తున్నాను. dev1 -d. ఇక్కడ d అంటే డిమినిమైజ్, అంటే మనం కంటైనర్ నుంచి బయటికి వెళ్ళిపోయినా కూడా కంటైనర్ను బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉండడం కోసం -d ఇస్తాం. -d అంటే ఇమేజ్ నేమ్. మనం ఎంజినిక్స్ అనే ఇమేజ్ నుంచి కంటైనర్ లాంచ్ చేస్తున్నాం కాబట్టి ఎంజినిక్స్. ప్రెస్ ఎంటర్. సో ఎంజినిక్స్ ఇమేజ్ నుంచి కంటైనర్ అయితే లాంచ్ అయింది. సో కంటైనర్ లాంచ్ అయిందో లేదో చెక్ చేద్దాం. డాకర్ కంటైనర్ ps. సో కంటైనర్ అయితే క్రియేట్ అయింది. ఇది కంటైనర్ ఐడి, అలాగే మనం క్రియేట్ చేసిన ఎంజినిక్స్ అనే ఇమేజ్, అలాగే మనం కంటైనర్కి ఇచ్చిన నేమ్ dev1. సో కంటైనర్ అనేది ఇలా క్రియేట్ చేస్తాము. ఈ ఒక్క ఇమేజ్ నుంచి మనం ఎన్ని కంటైనర్లు అయినా క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో కంటైనర్ అయితే లాంచ్ చేస్తున్నాను. పోర్ట్ నెంబర్ అనేది ఆల్రెడీ మనం ఒక కంటైనర్కి ఇచ్చాము. సో నెక్స్ట్ ఇంకో పోర్ట్ నెంబర్ ఇచ్చి కంటైనర్ అయితే లాంచ్ చేద్దాం. ఈసారి dev2 అనే నేమ్ ఇద్దాం. సో ప్రెస్ ఎంటర్. సో కంటైనర్ అనేది లాంచ్ అయినది. నెక్స్ట్ డాకర్ కంటైనర్ ps. 2 కంటైనర్స్ అనేవి లాంచ్ అయినాయి. ఇదొక కంటైనరు, ఇదొక కంటైనర్, dev1 dev2. సో ఒక ఇమేజ్ నుంచి మనం ఎన్ని కంటైనర్లు అయినా లాంచ్ చేయొచ్చు. ఇక్కడ మనం కంటైనర్ లాంచ్ చేసాము, బట్ ఇప్పుడు కంటైనర్లోకి ఎలా వెళ్ళాలో చూద్దాం. డాకర్ exec exec అంటే ఎగ్జిక్యూట్ అనమాట. సో ఆ కంటైనర్లోకి వెళ్ళడం కోసం డాకర్ exec -it మీన్స్ ఇంటరాక్టివ్ టెంప్లెట్. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ ఏ కంటైనర్లోకి అయితే వెళ్ళాలో ఆ కంటైనర్ యొక్క కంటైనర్ ఐడిని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. కాపీ పేస్ట్. సో కంటైనర్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత బ్యాష్ అండ్ ప్రెస్ ఎంటర్. సో మనం ఇప్పుడు కంటైనర్లోకి వెళ్ళిపోయాం. కంటైనర్లోకి వెళ్ళామని ఎలా తెలుస్తుంది అంటే, సో ఫస్ట్ మనం మన ఫిజికల్ సర్వర్ యొక్క IP అడ్రస్ అనేది ఇది.
సో నెక్స్ట్ మనం కంటైనర్లోకి వెళ్ళిన తర్వాత కంటైనర్ ఐడియే మనకి ఇక్కడ చూపిస్తుంది. సో నువ్వు ఎక్కడున్నావు అంటే రూట్లో ఉన్నావు. అది ఎలా తెలియాలి? సో హూ యామ్ ఐ, రూట్. సో మనం వచ్చిన కంటైనర్లో మనం ఇప్పుడు రూట్ యూజర్ అనమాట. సో ఇలా కంటైనర్లోకి ఈ కమాండ్ యూజ్ చేసి లాగిన్ అవ్వచ్చు, కంటైనర్లోకి వెళ్ళచ్చు. సో డోంట్ వరీ, ఈ కమాండ్స్ అన్నీ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి కాపీ చేసుకొని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, సో ఇప్పుడు మనం ఒక ఇమేజ్ని క్రియేట్ చేసి దాని ద్వారా ఒక కంటైనర్ క్రియేట్ చేసాము. మనం క్రియేట్ చేసిన Nginx కంటైనర్ అనేది రన్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. గో టు AWS. సో మనం లాంచ్ చేసిన ఫిజికల్ సర్వర్ యొక్క పబ్లిక్ IP తీసుకొని పేస్ట్ చేసి, సో మనం మా కంటైనర్కి పోర్ట్ నెంబర్ ఇచ్చాం కదా ఇంతగా, ఆ పోర్ట్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. సో :82%. సి వెల్కమ్ టు Nginx. మనం Nginx ఇమేజ్తో లాంచ్ చేసిన కంటైనర్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇలా మనం మన అప్లికేషన్స్కి అవసరమైన ఇమేజెస్ని పుల్ చేసుకొని కంటైనర్ క్రియేట్ చేసుకొని మన అప్లికేషన్ సక్సెస్ఫుల్గా డిప్లాయ్ చేసి రన్ అయ్యేలాగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన కంటైనర్ని స్టాప్ చేయాలనుకోండి, డాకర్ కంటైనర్ PS. సో 2 డాకర్ కంటైనర్ PSలు అయితే ఉన్నాయి. సో 2 కంటైనర్లు అయితే మనం లాంచ్ చేసాము. ఇప్పుడు ఎలా స్టాప్ చేయాలో చూద్దాం. డాకర్ స్టాప్, కంటైనర్ నేమ్ అయినా ఇవ్వచ్చు లేదా కంటైనర్ ఐడి అయినా ఇవ్వచ్చు. సో కంటైనర్ నేమ్ కాపీ పేస్ట్ ఎంటర్. సో కొంచెం టైం తీసుకుంటుంది. కంటైనర్ మనం స్టాప్ చేసాం. సో ఇప్పుడు Nginx అనేది రన్ అవుతుందో లేదో చూద్దాం. రిఫ్రెష్, సైట్ నాట్ రీచబుల్. సో మనం కంటైనర్ని స్టాప్ చేసాము. ఇప్పుడు సర్వర్ అనేది వెబ్ అప్లికేషన్ అనేది రన్ అవ్వట్లేదు. సో నెక్స్ట్ మళ్ళీ దాన్ని రన్ చేద్దాం. డాకర్ స్టార్ట్ dev1. సో dev1 అనేది మళ్ళీ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు చెక్ చేద్దాం. సో మళ్ళీ Nginx సర్వర్ అనేది రన్ అవుతుంది. సో ఇలా మనం కంటైనర్ స్టాప్ చేయొచ్చు, అలాగే రన్ చేయొచ్చు. స్టాప్ చేసిన దాన్ని మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ ఒకవేళ మనం కంటైనర్ని డిలీట్ చేయాలనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ డాకర్ కంటైనర్ PS. ఫస్ట్ స్టాప్ కంటైనర్ని స్టాప్ చేయకుండా మనం డిలీట్ చేయలేము. సో ఇక్కడ మనం dev1 అనే కంటైనర్ని స్టాప్ చేసాము. ఇక్కడ dev2 అనే కంటైనర్ మాత్రం రన్నింగ్లో ఉంది. ఇక్కడ డాకర్ కంటైనర్ PS అనే కమాండ్ రన్నింగ్లో ఉన్న కంటైనర్ మాత్రమే చూపిస్తుంది. ఇప్పుడు మనకి రన్నింగ్లో ఉన్న కంటైనర్లు అలాగే స్టాప్ అయిపోయిన కంటైనర్లు రెండింటినీ చూడాలనుకుంటే PS-A ఈ కమాండ్ స్టాప్ అయిపోయిన కంటైనర్లు కూడా చూపిస్తుంది. సో ఇప్పుడు మనం కంటైనర్ని డిలీట్ చేయాలనుకుంటే డాకర్ RM కంటైనర్ నేమ్. సో dev1 అనేది డిలీట్ అయిపోయింది. సో డిలీట్ అయిందో లేదో చూద్దాం. కంటైనర్ PS-A. సి మనం కంటైనర్ ఇప్పుడు స్టాప్ చేయలేదు, డైరెక్ట్గా డిలీట్ చేసాం. dev2 కంటైనర్ మాత్రం ఉంది. dev1 కంటైనర్ అనేది స్టాప్ అయిపోయింది. సో ఈ dev2 కంటైనర్ వర్క్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. dev2 అనేది మనం 83 పోర్ట్లో ఇచ్చాం కదా, 83. సో వర్క్ అవుతుంది. సో ఇప్పుడు ఈ రన్నింగ్లో ఉన్న కంటైనర్ని కూడా డిలీట్ చేయాలి అంటే డాకర్ RM-F. F అంటే ఫోర్స్ఫుల్లీ. సో కంటైనర్ నేమ్ కాపీ పేస్ట్. సో రన్నింగ్లో ఉన్న కంటైనర్ని డిలీట్ చేస్తున్నాం. వెయిట్ ఏ సెకండ్. సో కంటైనర్ డిలీట్ అయిపోయింది. చెక్ చేద్దాం. సో కంటైనర్ అనేది ఏమీ లేవు, అలాగే ఇమేజెస్ ఉన్నాయి. డాకర్ ఇమేజ్. సో మనం పుల్ చేసుకునే Nginx ఇమేజ్. సో ఇలా మనం ఇమేజ్ని పుల్ చేసుకొని కంటెంట్ని క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే మనం కంటెంట్ని డిలీట్ చేయొచ్చు, స్టాప్ చేయొచ్చు, స్టార్ట్ చేయొచ్చు. మనం పుల్ చేసుకుని ఇమేజ్ని ఎలా డిలీట్ చేయాలో చూద్దాం. డాకర్ RMI.
ఐ అంటే ఇక్కడ ఇమేజెస్, ఇక్కడ ఇమేజెస్ ఐడి కానీ ఇమేజ్ నేమ్ కానీ ఇస్తే డిలీట్ అయిపోతుంది. డాకర్ ఇమేజెస్, ఇమేజ్ అనేది డిలీట్ అయిపోయింది. క్లియర్. నెక్స్ట్ మనం కంటైనర్ని డిలీట్ చేసినప్పుడు ఆ కంటైనర్ ఉన్న డేటా అంతా కూడా డిలీట్ అయిపోతుంది. సో అలా డిలీట్ అవ్వకుండా ఉండడం కోసం డాకర్ వాల్యూమ్ అలాగే బైండ్ మౌంట్ అని చెప్పి ఉన్నాయి. సో వీటిలో డేటాని స్టోర్ చేసినప్పుడు కంటైనర్ డిలీట్ చేసినా కూడా డేటా అనేది డిలీట్ అయిపోదు. సో ఫస్ట్ డాకర్ వాల్యూమ్స్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో డాకర్ వాల్యూమ్ని క్రియేట్ చేయడం కోసం డాకర్ వాల్యూమ్ క్రియేట్ dev1. సో dev1 అనే వాల్యూమ్ అయితే క్రియేట్ అయింది. సో చెక్ చేద్దాం. సో డాకర్ వాల్యూమ్ ls. సో dev1 అనే ఒక వాల్యూమ్. సో నేను ఇంకొక వాల్యూమ్ క్రియేట్ చేయాలనుకుంటే సేమ్ డాకర్ వాల్యూమ్ క్రియేట్ d2. సో అగైన్ డాకర్ వాల్యూమ్ ls. సో d1 అలాగే d2 అనే 2 వాల్యూమ్స్ మనం క్రియేట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అందులో d2 అనే వాల్యూమ్ని డిలీట్ చేయాలనుకుంటే డాకర్ వాల్యూమ్ క్రియేట్ బదులు rm. సో డాకర్ వాల్యూమ్ ls చేస్తే సో dev1 అనే వాల్యూమ్ అయితే ఉంది. నెక్స్ట్ క్లియర్. ఈ డాకర్ వాల్యూమ్ని ఈ కంటైనర్కి ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ డాకర్ ఇమేజెస్. సో మన దగ్గర ఎలాంటి ఇమేజెస్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఉబాంటు ఇమేజ్ని పుల్ చేద్దాం అనుకుంటున్నాను. సో డాకర్ పుల్ ఉబాంటు లేటెస్ట్. సో లేటెస్ట్ ఉబాంటుని మనం పుల్ చేసాం. దెన్ డాకర్ ఇమేజెస్. సో మనం అయితే ఉబాంటు ఇమేజ్ని అయితే పుల్ చేసాం. సో ఇప్పుడు దీంతో మనం ఒక కంటైనర్ని క్రియేట్ చేద్దాం. సో కంటైనర్ క్రియేట్ చేసేటప్పుడే ఈ డాకర్ వాల్యూమ్ అనే దాన్ని యాడ్ చేయాలి, లేదంటే కంటైనర్ క్రియేట్ చేసిన తర్వాత వాల్యూమ్ అనేది యాడ్ అవుతుంది. సో ఎలా యాడ్ చేయాలో చూద్దాం. రన్ -it. IT మీన్స్ ఇంటరాక్టివ్ టెంప్లెట్ అండ్ -p మీన్స్ పోర్ట్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 8280 -name -name. ఫర్ ఎగ్జాంపుల్ dev1 -mount source ఈక్వల్ టు ఇక్కడ మనం వాల్యూమ్ని మనం ఏ డాకర్ వాల్యూమ్కి అయితే మౌంట్ చేయాలనుకున్నామో ఆ డాకర్ వాల్యూమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. కాపీ పేస్ట్. సో d1 కామా డెస్టినేషన్ ఫైల్. సో మనం ఏ డేటాని అయితే స్టోర్ చేయాలనుకుంటున్నామో ఆ డేటా ఎక్కడ స్టోర్ అయితే దాని యొక్క ఫైల్ డెస్టినేషన్ లొకేషన్ అయితే మనం ఇక్కడ యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ /var/www/html స్పేస్ -d. -d మీన్స్ డిమినైజ్డ్, మీన్స్ బ్యాక్గ్రౌండ్లో కూడా కంటైనర్ రన్ అవడం కోసం -d అని ఇస్తాము. స్పేస్ ఇమేజ్ నేమ్. సో ubuntu. సో ఉబాంటు ఇమేజ్ నుంచి మనం కంటైనర్ లాంచ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉబాంటు. సో మళ్ళీ ఒకసారి చూద్దాం. డాకర్ రన్ -it మీన్స్ ఇంటరాక్టివ్ టెంప్లెట్, అలాగే -p మీన్స్ పోర్ట్ నెంబర్, అలాగే -name. సో మనం ఏ కంటైనర్ అయితే క్రియేట్ చేస్తున్నామో దానికి ఒక నేమ్ ఇవ్వాలి. సో dev1. సో ఇక్కడ -mount అని ఇచ్చి సోర్స్ డెస్టినేషన్ ఇవ్వాలి. అంటే మనం ఏ డాకర్ వాల్యూమ్ అయితే ఈ కంటైనర్కి యాడ్ చేయాలనుకుంటున్నాం ఆ డాకర్ వాల్యూమ్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి, డెస్టినేషన్ ఇవ్వాలి. సో డేటా ఎక్కడ స్టోర్ అవుతుందో దాని యొక్క లొకేషన్ అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను HTML అని ఇచ్చాను. సో -d మీన్స్ డిమినైజ్డ్, మీన్స్ బ్యాక్గ్రౌండ్లో కూడా కంటైనర్ రన్ అవడం కోసం. నెక్స్ట్ ఉబాంటు మీన్స్ ఇమేజ్ అనమాట. దెన్ క్లిక్ ఎంటర్. సో కంటైనర్ అయితే క్రియేట్ అయింది, డాకర్ కంటైనర్ ps. సో ఇప్పుడు మనం కంటైనర్లోకి లాగిన్ అవుదాం. డాకర్ exec -it. సో నేమ్ dev1 కాపీ పేస్ట్ డాష్. సో మనం కంటైనర్లోకి ఎంటర్ అయ్యాం. సో
ఫస్ట్ కంటైనర్లోకి ఎంటర్ అయిన వెంటనే కంటైనర్ని అప్డేట్ చేయాలి. అప్డేట్ -y. సో కంటైనర్ని అయితే ఫస్ట్ అప్డేట్ చేస్తున్నాము. సో కంటైనర్ అప్డేట్ అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అపాచీ సర్వర్ని ఇన్స్టాల్ చేసి చూద్దాం. సో అపాచీని ఎందుకు ఇన్స్టాల్ చేస్తున్నాం అంటే మనం ఒక వెబ్ సర్వర్ని లాంచ్ చేసి దాని డేటాని స్టోర్ చేసి చూద్దాం. ఫర్ ఈజీ అండర్స్టాండింగ్ కోసం నేను అపాచీని ఇన్స్టాల్ చేస్తున్నాను. cd ఫస్ట్ ls cd /www/html. సో మనం ఇచ్చిన డెస్టినేషన్ ఫైల్ లొకేషన్ అయితే ఇక్కడ ఉంది. సో ఇందులో కొంత డేటాని యాడ్ చేసి అది స్టోర్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా గిట్ అకౌంట్ నుంచి ఒక వెబ్ సర్వర్ని అయితే దానికి యాడ్ చేస్తున్నాను. సో అది ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఇన్స్టాల్ git-y గిట్ రిపాజిటరీని ఇన్స్టాల్ చేశాను. డేటాని అయితే నేను నా గిట్ అకౌంట్ నుంచి క్లోన్ చేస్తాను. సో అది ఎలాగో చూద్దాం. cd/www/html ls బై డిఫాల్ట్ HTML ఫైల్ అయితే ఉంది. సో నేను ఎప్పుడు గిట్ నుంచి క్లోన్ చేస్తాను. దానికి గిట్ క్లోన్, అలాగే నా గిట్ యొక్క రిపాజిటరీ. సో గిట్ క్లోన్ అని ఇచ్చి ఇది నా గిట్ హబ్ యొక్క రిపాజిటరీ. దెన్ ప్రెస్ ఎంటర్. సో డేటా అయితే క్లోన్ అయింది. సో డెమోటెక్ అనే ఫైల్ అనేది క్లోన్ చేసుకున్నాము. సో నెక్స్ట్ cd/demotech-1 ls. ఈ డెమోటెక్ ఫోల్డర్లో ఉన్న డేటా అంతటినీ కూడా నేను var HTML ఫైల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను, కాపీ చేస్తాను. సో కాపీ -r .var/www/html. సో ఆ డేటా అంతా కూడా మనం ఇచ్చిన డెస్టినేషన్ ఫైల్లోకి కాపీ అయింది. సో ఇప్పుడు మనం ఇది సర్వర్ రన్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. cd రూట్, మనం ఇప్పుడు రూట్లో ఉన్నాం. మనం ఇంతగా అపాచీ సర్వర్ని అయితే ఇన్స్టాల్ చేసాం కానీ దాన్ని రన్ చేయలేదు. సో సర్వర్ని ఎలా రన్ చేయాలో చూద్దాం. సో అపాచీ సర్వర్ని స్టార్ట్ చేయడం కోసం సర్వీస్ అపాచీ టు start స్టార్ట్. సో సర్వర్ అయితే స్టార్ట్ అయింది. ఇది వర్క్ అవుతుందో లేదో చూద్దాం. AWS పబ్లిక్ IP తీసుకొని పేస్ట్ చేయాలి. సో పోర్ట్ నెంబర్ మనం 82 ఇచ్చాం కాబట్టి పోర్ట్ నెంబర్ 82 ప్రెస్ ఎంటర్. ఈ విన్సెన్ అనే వెబ్ అప్లికేషన్ని మనం గిట్ నుంచి క్లోన్ చేసుకున్నాం. కరెక్ట్గానే రన్ అవుతుంది. సో మనం డేటాని డాకర్ వాల్యూమ్లోకి స్టోర్ చేసాం. సో ఇప్పుడు ఆ డేటా అనేది ఎక్కడ స్టోర్ అయిందో చూడాలంటే డాకర్ వాల్యూమ్ ls డాకర్ వాల్యూమ్ ఇన్స్పెక్ట్ d1. సో మనం d1లోనే స్టోర్ చేసాం కాబట్టి డాకర్ వాల్యూమ్ ఇన్స్పెక్ట్ d1. సో మౌంట్ పాయింట్ ఇది. సో ఈ ప్లేస్లో డేటా అనేది ఉంటుంది. కాపీ cd పేస్ట్ ls. మనం కంటైనర్లో ఇచ్చిన డేటా అంతా కూడా ఇక్కడికి స్టోర్ అవుతుంది. సో డాకర్ వాల్యూమ్ని ఇలా మనం కంటైనర్కి యాడ్ చేసి డేటా అనేది స్టోర్ చేయొచ్చు. సో డాకర్ వాల్యూమ్ యాడ్ చేయాలంటే కంటైనర్ని క్రియేట్ చేసేటప్పుడు డాకర్ వాల్యూమ్ని యాడ్ చేయాలి. లేకపోతే కంటైనర్ క్రియేట్ అయిన తర్వాత డాకర్ వాల్యూమ్ని మనం యాడ్ చేయలేము. సో డాకర్ వాల్యూమ్ ls. సో ఇప్పుడు ఈ డాకర్ వాల్యూమ్ని డిలీట్ చేయాలంటే ఫస్ట్ కంటైనర్ని స్టాప్ చేయాలి. సో కంటైనర్ రన్నింగ్లో ఉన్నప్పుడు డాకర్ వాల్యూమ్ మనం డిలీట్ చేయడం కానీ రిమూవ్ కానీ చేయలేం. కంటైనర్ ps. సో ఫస్ట్ ఈ డాకర్ కంటైనర్ని స్టాప్ చేయాలి. డాకర్ స్టాప్ కంటైనర్ ఐడి లేదా కంటైనర్ నేమ్. సో లెట్స్ వెయిట్. d1 అనేది స్టాప్ అయిపోయింది.
సో డాకర్ కంటైనర్ని స్టాప్ చేశాకే మనం డాకర్ వాల్యూని డిలీట్ చేయగలం. డాకర్ ఆర్ఎం కంటైనర్ ఐడి, సో డిలీట్ అయిపోయింది. దెన్ డాకర్ వాల్యూమ్ డిలీట్ చేయడం కోసం డాకర్ వాల్యూమ్ -. సో రిమూవ్ చేయాలంటే డాకర్ వాల్యూమ్ -d1. సో d1 అనేది డిలీట్ అయిపోయింది. దెన్ డాకర్ వాల్యూమ్ ls. సో ఇలా మనం డాకర్ వాల్యూమ్ని క్రియేట్ చేసి కంటైనర్కి యాడ్ చేసుకోవచ్చు. అలాగే డాకర్ వాల్యూమ్ని డిలీట్ కూడా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం బైండ్ మౌంట్ గురించి చూద్దాం. సో ఇక్కడ మనం బైండ్ మౌంట్ని క్రియేట్ చేసే ముందు ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయాలి. mkdir ఫోల్డర్ని అయితే క్రియేట్ చేయాలి. ఫోల్డర్ నేము SQL DB1. సో ఈ పేరుతో ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నాను. సో నేను కంటైనర్ని ఈ ఫోల్డర్కి మౌంట్ చేస్తాను. సో ఈ ఫోల్డర్కి ఎలా మౌంట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ డాకర్ ఇమేజెస్. సో బంట్ ఒకటే ఉంది. ఈసారి నేను MySQLని పుల్ చేస్తాను. సో డాకర్ పుల్ MySQL లేటెస్ట్. MySQL అయితే MySQLని మనం పుల్ చేసాం. ఫస్ట్ డాకర్ ఇన్స్పెక్ట్ MySQL. సో వాల్యూమ్స్ చూద్దాం. మనం పుల్ చేసిన ఇమేజ్ యొక్క ఫుల్ డేటా అనేది ఇందులో ఉంటుంది. సో ఈ MySQL డేటా అనేది var/lib/MySQLలో స్టోర్ అవుతుంది. సో ఒక కంటైనర్ని క్రియేట్ చేద్దాం. డాకర్ run -it -p. ఫర్ ఎగ్జాంపుల్ MySQL యొక్క పోర్ట్ నెంబర్ 1433. 1433 అనేది బై డిఫాల్ట్ MySQL యొక్క పోర్ట్ నెంబర్ 1433. అండ్ -v అనేది ఈ బైండ్ మౌంట్ని యాడ్ చేయడం కోసం -vని యూజ్ చేస్తాము. -v తర్వాత మనం క్రియేట్ చేసిన ఫోల్డర్ యొక్క లొకేషన్ -SQLDB1 కోలన్ అదే MySQL యొక్క డిఫాల్ట్ లొకేషన్ /var/lib/MySQL. సో SQLని లాగిన్ చేసినప్పుడు మనకు ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మనం సెట్ చేసుకోవాలి. సో -e MySQL root password ఈక్వల్ టు, ఇక్కడ పాస్వర్డ్ మనకు నచ్చింది పెట్టుకోవచ్చు. Shiva123 పెడుతున్నాను. -d MySQL -name dev SQL1. సో ఒకసారి మళ్ళీ చూద్దాం. సో డాకర్ రన్ IT పోర్ట్ నెంబర్, ఇది డిఫాల్ట్ పోర్ట్ నెంబర్. అలాగే -v అనేది మనం బైండ్ చేయాలనుకున్న ఫోల్డర్ యొక్క డెస్టినేషన్ కోలన్ బై డిఫాల్ట్ SQL లొకేషన్. అలాగే SQL DB యొక్క పాస్వర్డ్ యూజర్ నేమ్ -d. ఈ MySQL అనేది ఇమేజ్ అలాగే -, మనం క్రియేట్ చేయాలనుకున్న SQLకి ఒక నేమ్. ఎంటర్ సెంటర్. సో కంటైనర్ అయితే క్రియేట్ అయిపోయింది. ఫైల్ కంటైనర్కి బౌండ్ అయిందో లేదో చూద్దాం.
cd slash SQL db1 see కంటైనర్ అనేది బౌండ్ అయింది. సో MySQL ఈ కంటైనర్ MySQL లో ఉన్న డేటా మొత్తం ఇక్కడికి స్టోర్ అవుతుంది. సో ఇలా మనం బైండ్ మౌంట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.